చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎంత అవమానకరంగా పోల్చారంట ఆయన. అది అవమానమా కాదా అనేది కాంగ్రెస్ పార్టీ తెలియాలి మరిక. సో ప్రస్తుతానికి ఒక చైన్ స్నాచర్స్ తో పోల్చారు కాంగ్రెస్ వాళ్ళని. మెడలో పుస్తల తాడు గుంజుకుపోయే వాళ్ళంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళంతా మెడలో పుస్తల తాడు గుంజుకుపోయే వాళ్ళని చెప్తున్నాడు ఆయన. తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇవ్వరు రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ అన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు ప్రజల్ని. కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేసినా మీ ఇల్లు కూలగొట్టడానికి మీరే సంధించినట్టు అవుతుందని చెప్పి కూడా కేటీఆర్ అన్నారు. హైడ్రా అనేది పెద్దవాళ్ళ ఇళ్ల దగ్గరికి పోదు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు నీళ్ళలో ఇల్లు కట్టినా హైడ్రా ఏం చేయలేదు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో ఒకేసారి రెండు పిట్టల్ని పేల్చినట్టుగా అటు తులం బంగారం విషయంలో కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేస్తూ హైడ్రా విషయంలో కూడా కేటీఆర్ కాంగ్రెస్ని కౌంటర్ చేశారు. కాంగ్రెస్ ఏకంగా మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు గుంజుకుపోతారని కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి కేటీఆర్ మాటల్లోనే ఏం మాట్లాడారో చూద్దాం. మాత్రం తిరిగిన రేవంత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని. దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేవంత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా. గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీ హిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకేయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్. రైట్, మీరు కనుక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేస్తే మీ ఇల్లు కూలగొట్టడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది, సంధించినట్టు అవుతుంది. మీరెవరు ఓటు వేయకండి. ఎర్రగడ్డలో, రహమత్ నగర్లో, యూసఫ్గూడలో, షేక్పేటలో, బోరబండలో ఈ ప్రాంతాల్లో మీరు కనుక ఎవరైనా ఒక్క ఓటు వేసినా కూడా మీరే సంధించినట్టు అవుతుంది, వేయకండి అని చెప్పి అడుగుతూనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఏకంగా దుర్గం చెరువు FTLలో ఉంది, నీళ్ళలో కట్టుకున్నాడు. ఆయన మాత్రం టచ్ చేయరు. హైడ్రా అనేది కేవలం పేదవాళ్ళకు అటువంటి రిస్ట్రిక్షన్స్, పేదవాళ్ళకు మాత్రం ఎగ్జామ్షన్ ఉంటుంది, పేదవాళ్ళకు మాత్రం ఎటువంటి ఎగ్జామ్షన్ ఉండదు. అడిగేటోడేవాడు డైరెక్ట్గా వచ్చి కూలగొడే అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, సో సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు కేటీఆర్. హైడ్రా గురించి ప్రస్తావించారు, తులం బంగారం గురించి ప్రస్తావించారు. సో కేటీఆర్ ఇప్పటి నుంచే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ప్రచారం మొదలుపెట్టినట్టు భావించాలా? ప్రచారం మొదలైందా? ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇట్లా రోజుకొక డివిజన్ వారితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చారు ఆయా డివిజన్లకి. ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి అనేటువంటిది, ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు కాలేదని చెప్తూనే ఒకవేళ ఈసారి కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇల్లు కూలగొట్టుకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగానే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే దసరా శరణ్ నవరాత్రుల్లో ఎక్కువగా పీక్స్కి వెళ్ళాలి ప్రచారం. ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు తయారవుతూ ఉన్నాయి. ఆ పాటలతో ఒక్కొక్క పాటతో మీరు ఆ పాట వినిపిస్తే 100 ఓట్లు ఒక వ్యక్తి వేయించేటువంటి పాటలు రెడీ అవుతూ ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో బతుకమ్మ పాటలు గల్లీలో ఇంట్లో మోగాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్న కొన్ని కీలక స్టేట్మెంట్ చేశారు. తులం బంగారం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు మెడలో పుస్తల తాళ్లు తెంచుకొని పోయేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటూ స్టేట్మెంట్ చేస్తూ వాళ్ళు ఎప్పటికీ తులం బంగారం ఇవ్వరు, ఏమని ఇస్తే తీసుకుపోయేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటూ స్టేట్మెంట్ చేస్తున్నాయి. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే. అసలు కొంచెం అసభ్య పదజాలాన్ని కూడా ఉపయోగించే ప్రయత్నం చేశారు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా కాంగ్రెస్ ఇవ్వదు అంటూ స్టేట్మెంట్ చేశారు. గతంలో హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో వసూలు చేసే కార్యక్రమం చేశారు. ఆ వసూలు చేసిన పైసలను రేపు జూబ్లీ హిల్స్లో ఓటుకు 5,000 పెట్టి కొనే ప్రయత్నం చేయబోతా ఉన్నారు.
నమ్మొద్దు. మీరు ఎన్ని చెప్పినా కూడా బీఆర్ఎస్ వైపు నిలబడండి. సో అప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మేమే ఎక్కువ చేసాం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నంత హడావుడని చెప్తూనే హైడ్రాకి సంబంధించి తిరుపతి రెడ్డి అన్న, సొంత అన్న రేవంత్ రెడ్డికి, ఆయనను మాత్రం టచ్ చేయట్లేదు హైడ్రా అంటూ కేటీఆర్ మాట్లాడారు. పోతే ఉద్యోగాలు ఉడతాయి, అందుకే పేదవాడి జోలికి వస్తారు, మీరు ఓటేస్తే కాంగ్రెస్కి మీ ఇల్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇంకా కొన్ని కీలకంగా ఇప్పటికే డివిజన్ల వారీగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారికి ఇన్ఛార్జీలను నియమించారు. వారంతా గల్లీలో తిరుగుతారు, ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారని చెప్తూనే రెహమత్ నగర్ డివిజన్లో పార్టీ ఎక్కడ వీక్ ఉందో కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. పలానా బస్తీల్లో, పలానా కాలనీలో బీఆర్ఎస్ కాస్త డౌన్ ఉంది, 50% ఉంది, కొన్ని దగ్గర అప్ ఉంది, మనమే 50% అబోవ్ జనాల్లో మనమే మెరుగ్గా ఉన్నాం, దాన్ని కాపాడుకోండి, అలాగే మెయింటైన్ చేయండి, లేని దగ్గర యాక్టివ్గా అండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు కూడా 100 ఓటర్లకు సమాధానం చెప్పేలా వారందరికీ రీచ్ అయ్యేలా కార్యక్రమాలు రూచుకోండి. 100 మంది అంటే 25 ఇండ్లను టార్గెట్ పెట్టుకోండి, ఇంటింటికి వెళ్ళి 1-to-1 మాట్లాడండి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ ప్రజలకు చేరవేయండి అంటూ చెప్తూనే ఈ ఎన్నిక గెలిస్తేనే కాంగ్రెస్కి అర్థమవుతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రంలో. సో రేపు రాష్ట్ర ప్రజలకు ఈ జూబ్లీ ఉప ఎన్నిక ఏం మెసేజ్ ఇస్తుందో అదే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేశారు. సో దాదాపు మాగంటి సతీమణి సునీతకే టికెట్ కన్ఫామ్ అయ్యాలి, ఎందుకంటే కుటుంబం అండగా ఉండాలి, ఆమెకు అండగా నిలబడాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు కేటీఆర్ ఈ సమావేశంలో. ఓపెన్గా అయితే ఎక్కడ చెప్పలేదు ఆమెనే అభ్యర్థి అని, కానీ దాదాపు ఆమెనే ఖరారయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సర్వేలు చేస్తూ ఉన్నారు, ఏ డివిజన్లో ఎక్కడెక్కడ ఎంత మేర ఉందని. ఇప్పటికే 3 సర్వేలు పూర్తయినట్టుగా కూడా కేటీఆర్ ఈ సమావేశంలో వెల్లడించారు. ఇంకొక మాట మాట్లాడుతూ కూడా పుస్తల తాళ్లు ఎత్తుకపోయేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేసినటువంటి సిచ్యువేషన్ తులం బంగారం విషయంలో. మనోజ్ రైట్. సో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే ఒక యుద్ధం మొదలు పెట్టబోతారనుకోవాలా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక మొట్టమొదటి ఉప ఎన్నిక, దీనికి సీక్వల్గా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టారనుకోవాలా, డైరెక్ట్గా ఆయన ఇప్పుడు రంగంలో దిగారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత దశదిన కర్మలు ఏవైతే ఉంటాయో అవి డివిజన్ల వారీగా ఏర్పాటు చేశారు ఫంక్షన్ హాల్స్లో. ఆ రోజు నుంచే ప్రచారం ప్రారంభమైంది. సో ప్రచారంలో బీఆర్ఎస్ ముందుంది, ఇప్పటికే చాలా అన్ని ప్రాంతాలు చుట్టేశారు. ఇప్పుడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్ చేశారు, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జ్ చేశారు, ఇంకా పెద్ద ఎత్తున స్పీడ్గా వెళ్ళాలనేటువంటిది బీఆర్ఎస్ ఆలోచన చేస్తూ ఉంది. సో దానికి ధీటుగా కాంగ్రెస్ కూడా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ చేసినటువంటి అంశాలు, మోసాలను, ఇచ్చిన హామీలను గుర్తు చేసేటువంటి విధంగానే గ్రౌండ్లోకి వెళ్ళాలి. హైడ్రా పేరిట పేద మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తున్నారు, ఇళ్ల దగ్గర పర్మిషన్ లేదంటూ డబ్బులు గుంజుతూ ఉన్నారు, దీన్ని ప్రజలకు చేరవేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలనే ప్రచారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రత్యేక బతుకమ్మ పాటలను పార్టీ తరఫున సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఆ పాటల రూపంలోనే ప్రచారం ఉండాలి, బతుకమ్మ ఆడుతూనే బీఆర్ఎస్కు మద్దతు తెలిపేలా ఉండాలి అనేటువంటి ఒక కార్యాచరణ బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి సో మొత్తానికి ఎట్లా ఉంటుందో రేపు నాడు. ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికే, కుటుంబం చనిపోయిన అభ్యర్థికే సీట్ ఇచ్చినా అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీని వైపు ప్రజలు నిలబడ్డారు. మరి జూబ్లీహిల్స్ వైపు ఎవరు ఎటు నిలబడతారో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆ ప్రచారం మొదలైనట్టుగా భావించాలి. కేటీఆర్ ఈరోజు జరిగినటువంటి డివిజన్ల వారీగా ఆయన భేటీ అవుతున్నారు. రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో భేటీ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 2 కౌంటర్లు ఇచ్చారు. ఒకటి, తులం బంగారం కాదు కదా, ఇనుము కూడా ఇవ్వదు, మెడలో పుస్తలు గుంజుకెళ్ళేటువంటి బాపతి కాంగ్రెస్ అని చెప్తూనే, మీరు కనుక కాంగ్రెస్ పార్టీగా ఓటు వేస్తే మీరే హైడ్రాని మా ఇల్లు కూల్చమని ఆహ్వానించినట్టు అవుతుంది, వారు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది, సందివ్వకండి అని చెప్పి ప్రజలను విజ్ఞప్తి చేశారు ఆయన. సో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన దగ్గర నుంచి కేటీఆర్ కొంత శంకరావం పూరించి ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎవరికి, ఎవరు గెలుస్తున్నారని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ? మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.